కృపా సత్య సంపూర్ణుడైన ప్రియమైన యేసు నామంలో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలను తెలుసుకుని ప్రభు పిలిచే దేవుడు బలమిచ్చే దేవుడు అనే అంశం తెలుసుకుందాం. అయితే మనం మన మనసును కంట్రోల్ చేసుకోలేకపోతే అదే మనకు ప్రథమ శత్రువుగా మారిపోతుందని జాగ్రత్త పడాలి. ఇతరుల పనులను మనం సమర్థవంతంగా చేయడం కంటే ప్రభు మనకిచ్చిన పనిని ఆయన చిత్తంలో తప్పులు లేకుండా చేసినా పర్వాలేదు, ఆయన మనం దీవిస్తాడు. ఒక వ్యక్తి చేసే పని ఆనందాన్ని ఇవ్వడం వల్లే అందులో మనకి అనలేని నైపుణ్యాన్ని పొందుకోగలుగుతామని గుర్తుపెట్టుకోవాలి. మరి అన్నిటికంటే ఒకరిపై మరొకరు చూపే ప్రేమ గొప్పది, అది తప్పులన్నీ క్షమించేలా చేస్తుంది అని బైబిల్ చెప్తుంది కదా. చాలా తొందరగా కోపం తెచ్చుకోకూడదు, ఎందుకంటే కోపం అనేది మూర్ఖుల మనసులో ఎక్కువగా ఉంటుంది అని బైబిల్ చెప్పింది. కోపము, ఆగ్రహము, పగ ఉండకూడదు క్రైస్తవులకి. ప్రార్థన చేయడం, ఓపికగా వేచి చూడటం వల్ల మరి దేవుడు కష్టాల నుంచి మనల్ని దూరం చేసేస్తాడు. దేవుడు మంచి వాళ్ళకి మేలు చేయడం ద్వారా వారి మంచితనానికి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు నిన్ను వదిలేయలేదు, నీ కష్టాన్ని చూసి దూరంగా ఉండలేడు. అది పరీక్షాకాలం మాత్రమే. దీన్ని గరిస్తే దేవుడు నీకు చక్కని జీవితం అందిస్తాడని నిరీక్షణతో ఉందాం. మరి తనపై తనకు నమ్మకం ఉండే వ్యక్తి ఇతరుల నమ్మకం కూడా పొందుతాడు. తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందలేడు. జీవితంలో కొత్త లక్ష్యాలు చేరుకోవాలని భావించే వాళ్ళు, క్రొత్త కళ్ళను కనేందుకు సిద్ధపడే వాళ్ళు ఎప్పుడూ అన్ని వయసుల వారు ఉంటారు కదా. నిరాశవాది తనకు ఎదురైనటువంటి ప్రతి అవకాశంలో ఇబ్బంది గురించి ఆలోచిస్తాడు, కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లో అవకాశాలను వెతుక్కుంటాడు. జీవితంలో మన గెలుపు కంటే ఓటమి నుంచి ఎక్కువ నేర్చుకుంటాం. అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. మన వ్యక్తిత్వానికి మరింత మెరుగుపరుస్తుంది. జీవితంలో మనకు ఎంతో ఇష్టమైన పని చేస్తున్నాం అనుకోండి, దాని నుండి మనం అది ఇష్టంగా తృప్తిస్తుంది, మనకి గమ్యం దిశగా మనం నడిపిస్తుంది. ఆ రకంగా మనం జీవితంలో జాగ్రత్త పడటం, సరి చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. జీవితం ఎదట ఒక పెద్ద క్యాన్వాస్ లాంటిది. దానిపై కొత్త రంగులు పెయింటింగ్ వేస్తే జీవితం అంతే కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి కొత్త కొత్త విషయాలన్నీ మనం నేర్చుకుంటూ సాగిపోవాలి. దేవుడు మనకి స్ఫూర్తినిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని నూతనమైన ఉత్తమమైన వ్యక్తిత్వంతో మనల్ని దీవిస్తాడు. అయితే వివేకానంద స్వామి ఎంత మంచి మాట మాట్లాడాడంటే, నేను యేసుక్రీస్తు కాలంలో బతుకుంటే, పాలస్తీనాలో పుట్టుంటే, నా గుండెల్లో ప్రవహించే రక్తంతో ఆయన పాదాలు కడిగేవాడిని. ఎంత వినయంగా మాట్లాడాడండి స్వామి వివేకానంద స్వామి. అయితే మరి మదర్ తెరీసా ప్రతి మనిషిలో క్రీస్తుని చూస్తాను, క్రీస్తు ప్రేమను చూస్తాను, ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి అని చెప్పారు కదా. అందుకని ఆకలిగా ఉన్న వారికి అన్నం పెడుతూ ప్రేమించడానికి ఇష్టపడతానని చెప్పింది. ప్రపంచానికి మరి ఆవిడ ఎంతో గుర్తింపు పొందింది. మరి సోక్రటీస్ గొప్ప జ్ఞానాన్ని తెలియచేశాడు, కానీ యేసుక్రీస్తు మాత్రం ఈ ప్రపంచానికి తెలియని అపరిమితమైన మరి మహాజ్ఞానాన్ని అందించాడు. థామస్ కార్డిలన్ అనే చెప్పాడు. అయితే ఇంకొక ఆయన ఏమన్నారంటే, నేను రాజును కాదు, నిజానికి ప్రపంచానికి అసలైన రారాజు యేసుక్రీస్తు ఒక్కడే అని చెప్పాడు. ఆ తర్వాత మరి ఇంకొక భక్తుడు, నాకు దేవుడు పట్ల అపరిమితమైన నమ్మకం ఉంది, అపారమైన నమ్మకం ఉంది, నా అన్ని విషయాల్లో కూడా విజయాలకు మరి ఆయనే నాకు స్ఫూర్తి, ఆయన యేసుక్రీస్తు అని చెప్పాడు. తర్వాత నేను ఒక చరిత్రకారుడిని, నేను విశ్వాసి కాకపోయినా ఒక చరిత్రకారుడిగా నేను మరి యేసును ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే నజరేతులో ఒక పేద కుటుంబంలో పుట్టి యేసు అనే వ్యక్తి చరిత్రలో తిరుగులేని అధిపతిగా మారటం నన్ను ఆశ్చర్యం చేస్తుందని హెచ్జి వెల్స్ చెప్పాడు. నిజంగా ఎంత చక్కని అనుభవాలు వారందరూ చెప్పడం జరుగుతుంది. మనకి ఇది నాన్న దేవుడు పిలిచి మరి ఆత్మీయ బలాన్ని ఇచ్చే దేవుడు పిలుస్తాడు మనల్ని, ఆయన వెతికేవాడు, మనల్ని పిలిచేవాడు. అయితే కీర్తనలు 84 మరి 5లో నీ వలన బలం పొందువారు మా ధన్యులు. మరి ఎవరెవరు బలం పొందుతారు, ఎవరు ధన్యులు అని మనం ఆలోచిస్తే ఆయన చాలా కండిషన్స్ ఉన్నాయి. బలం పొందేవారు ఎలా బలపరచబడతారు ఆయన గమనించుకుని మనం చేస్తాడని 2 దినవృత్తాంతాలు 16:9 చెప్పారు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. మరి
దేవుని కనులు ఎవరి కోసం సంచారం చేస్తున్నాయి? మన ఫ్యామిలీలో బిడ్డల్ని, మనల్ని బలపరచడానికి, సంఘంలో ఉండే బిడ్డల్ని, పిల్లల్ని, అన్ని వయసుల వారిని బలపరచాలని చూస్తున్నాడు. కానీ ఎలా ఉండాలి వాళ్ళు? యథార్థవంతులుగానే మారాలి, యథార్థంగా జీవించాలి. మరి ఒక అనుభవంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉన్నప్పుడు అంటే నేను ఒకసారి చెప్పాను, శత్రువు దాడి చేయకుండా పెద్ద గోడ కట్టుకున్నారు. అది మరి చెంచులు అనేవాళ్ళట, వాళ్ళు ఎక్కడ లోపల వెళ్ళటానికి అవకాశం లేకుండానే ఉందట ఆ గోడ. అయితే వాళ్ళు ప్రవేశించేశారట. ఎలా ప్రవేశించారు అనంటే, అక్కడ కాపలా కాసేవాళ్ళట ఈ చెంచులు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళకి అనుమతించారట. అంటే వాళ్ళు యథార్థవంతులుగా లేకపోబట్టి అక్కడ నష్టం జరిగింది. కాబట్టి ఏ పనివారైనా ఏ పని చేసినా యథార్థవంతులుగా ఉంటేనే దేవుడు దీవెన ఉంటుంది, అక్కడ సమాజం వర్ధిల్లుతుంది. మరి మన జీవితంలో యథార్థత చాలా అవసరం. అందుకనే చక్కటి మాట ఉందండి కీర్తనలు 15:1-2, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద మరి నివసించదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇంకా చక్కగా ఉందండి ఆ అధ్యాయంలో. ఒక వ్యక్తిని ఒక మంచి స్థాయి పలుకుబడి ఎప్పుడు ఇస్తాడంటే దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. ఆయన వెతుకుతూ ఉంటాడు, ఆయన గుడారంలో ఆయన నియమిస్తాడు. ఎవరైనా సరే మనల్ని వేదిక మీదకి తీసుకొచ్చి మనల్ని నిలబెట్టి ఉన్నతమైన స్థానంలో ఉంచి గౌరవాన్ని ఇచ్చే దేవుడు మనకి యథార్థత ఉంటే చాలు. ఇర్మియా 29:13, మీరు నన్ను వెతికిన ఎడలా పూర్ణ మనసుతో నన్ను విచారణ చేస్తే మరి నన్ను కనుక్కుంటారు. మరి తన వాగ్దానం వెనుక ఒక కండిషన్ ఉంది, మీరు నన్ను వెతికితే, పూర్ణ మనసుతో నన్ను విచారణ చేస్తే, నన్ను ఆశ్రయిస్తే. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి, వెతకాలి, మరి విచారణ చేయాలి, ఆశ్రయిస్తే కనుగొంటారు అని చెప్పారు. కాబట్టి మనం అలా పూర్ణ మనసుతో మరి ఆశ్రయించడానికి మనం ఇష్టపడదాం. అదే కాకుండా మన వెతుకుతూ వచ్చిన దేవుణ్ణి కూడా మనం వెతకాలి. ఆయన మన కోసం వెతుకుతున్నాడు. ఆదికాండంలో ఆదాముని మరి ఆదామా ఎక్కడున్నావు వెతుక్కున్నాడండి. పాపం వచ్చిన తర్వాత కలవరంగా పడిపోయి పాపం చేసి సొంత ప్రయత్నాలు చేసేసి దాగిపోతే, ఆదామా ఎక్కడున్నావు, ఏం సంభవించింది అని అడిగాడు. నువ్వు దిగంబరుగా ఉన్నావని ఎవరు చెప్పారు? మనల్ని కూడా దేవుడు అదే అడుగుతున్నాడు. దేవుడు తరిమి వేయగా తరిమి వేయలేదు పాపం, చర్మపు చొక్కాలు తొడిగించి పంపాడు. ఎంతమంది మన మాటల్లో పరిస్థితుల్లో తప్పిపోయామా, భక్తిలో తప్పిపోయామా, విశ్వాస జీవితంలో తొలగిపోయామా? మరి దేవుడు చెప్తున్నది ఏమనగా, నన్ను మీరు శ్రద్ధగా వెతకండి, నన్ను కనుక్కుంటారు అని కూడా ప్రభు మనకు అభయమిస్తున్నాడు కదా. ఎవరి మనస్సు నీ మీద అనుకుంటుంది, ఎవరి మనస్సు వాక్యంపై అనుకుంటుందో వాళ్ళని పూర్ణ శాంతిగా ఉంటాడు. పేరు పెట్టి పిలిచే దేవుడు, ఆయన పిలుపుని మనం అందుకోవాలి. మరి ఎన్ని అవరోధాలు ఉన్నా దేవుని సన్నిధిలో సమయం గడిపే వారిని దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. మరి హాగరు జీవితంలో మరి నిజంగానండి అబ్రహాము ఎంత ప్రభావితం చేశాడు తన్ని, దేవుని బిడ్డగా తను మారిపోయింది. నీ దేవుడే నా దేవుడు అన్నట్టుగా మరి అబ్రహాం దేవుణ్ణి తను శ్రమలో మొరపెట్టుకుంది. మరి తను అబ్రహాం అయితే నీరిచ్చాడు, బాటిల్ ఇచ్చాడు, తర్వాత మరి ఆహారం ఇచ్చాడు. కానీ ప్రభు అయితే తన శ్రమలో ఉండి చనిపోయే స్థితిలో దాహంతో ఉన్నప్పుడు దేవుడు నీటి బుగ్గనే ఇచ్చేశాడండి. ఆయన చూసారా ఎంత దయగలవాడో, ఎంత ప్రేమగలవాడో. మానవులైతే చిన్న పరిమితమైన సహాయం చేస్తారు, కానీ దేవుడు మనకి ఇచ్చేది సమృద్ధి సహాయం చేస్తాడు. మరి కొన్ని శ్రమలు మనం దేవుడు అనుమతిస్తాడనేది ఆధారంగా ఒక చిన్న కథ ఏంటంటే, ఒక ప్రయాణంలో ఓడలో ప్రయాణం చేస్తూ అది ఓడ పగిలి చాలామంది చనిపోతారు. ఒక్కొక్కడు మాత్రం ఒడ్డుకు చేరుకుంటాడు. ఒడ్డుకు చేరుకున్న తర్వాత అక్కడ ఎవ్వరుండరు, అడవి నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల ఉండే కర్రలతోటి చిన్న గుడిసేసుకొని చుట్టుపక్కల పండ్లు తింటూ అలాగ 2 నెలలు గడిపేస్తాడు. కనిపెడుతూ ఉంటాడు అక్కడ ఓడన ఏమన్నా వస్తుందా, అక్కడ అది ఎక్కుదామని చూస్తూ ఉంటాడనమాట పాపం. అయితే ఒకరోజు తన అడవిలో పండ్లు తీసుకుందామని వెతుక్కుందామని వెళితే తిరిగి వచ్చేటప్పటికి ఆ గుడిసె సహా మంటల్లో కాలిపోతూ ఉంటుంది. అయ్యో దేవాన్ని కూర్చుని ఏడుస్తూ, ప్రభువా మరి నన్ను ఈ ఆశ్రయం కూడా లేకుండా చేసావు, నన్ను ఒంటరి చేసావు అని ఏడుస్తూ విసుక్కుంటూ చాలా దుఃఖపడుతూ ఉండే టైంలో దూరంగా ఒక ఓడ కనిపిస్తుంది. ఆ ఓడ దగ్గరికి వచ్చిందనమాట. ఒక ఆయన వచ్చి, రా బాబు నీవు ఇలా ఉండిపోయావా
అంటే అవునయ్యా 2 నెలలు బట్టి ఇలాగే ఉన్నాను. ఎలా కనుక్కున్నావు అంటే నీ ప్రాంతంలో మంట కనిపించింది, ఎవరన్నా ఉండుంటారని సహాయపడదామని వచ్చానని చెప్పాడంట. నిజంగా ప్రభువు సంయోచితంగా సహాయం చేసి ఆయన ఆదుకొని తన ప్రాంతం తీసుకెళ్ళిపోయాడు. నిజంగానండి ప్రభువు ఆ కష్టంలో కూడా మనం విసుక్కుంటాం, కానీ దాని వెనక ఉండే మేలు ఎంతో గొప్పది. ఆ కీడు వెనుక ఉండే మేలును మనం తర్వాత గమనిస్తాం, కానీ వెంటనే మనం గమనించుకోలేము. అది మనం దేవుడు చేసిన తర్వాతే మనము అది మనకి కనిపిస్తుంది. కాబట్టి ప్రభువుని మనం ఎప్పుడు కూడా మనం మరి సంతోషకరంగా ఆయన్ని వెంబడించే వాళ్ళంగానే ఉండటం, ఆ సమస్యను కాపాడకుండా మనల్ని ఉంచట, కానీ సమస్య లేకుండా మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని కనిపెట్టి కాపాడే దేవుడు, మనల్ని మరి ఆదుకునే దేవుడని మనం ఆయన్ని ఆపత్కాలంలో నమ్ముకుని దగ్గర సహాయకుడు. మరి మనం ఎంతోమంది జక్కయ్య ఉన్నాడు కదా, పొట్టివాడే, అందరైతే పొట్టోడు పొట్టోడు చాలా డబ్బులు మనిషి అని అందరు తిట్టుకుని ఉండొచ్చు కదండి. ప్రభువు తనలో ఉండే ఆసక్తి, ప్రభువుని చూడాలనే ప్రేమను చూశాడండి. చెట్టెక్కాడని ఆశను గమనించి పేరు పెట్టి పిలిచి నేను ఇంటికి వస్తానని చెప్పి తను నశించిన దాన్ని రక్షించడానికి వేసి వచ్చాడని మాట అక్కడే 18 లోకాల్లో ఉంటుంది మనకి. నిజంగానండి, దేవుడు మనుషులు అయితే మనల్ని విమర్శిస్తారు, కానీ ప్రభు హృదయ రహస్యాలను ఎరిగే దేవుడు. మనం ఆయన సొత్తుగా చూసుకొని మనల్ని ప్రేమించే దేవుడు. మనుషులలాగా కాదు, దేవుని ప్రేమ మరి చాలా విలువైంది. మనం బలపరుస్తాడు. మరి నీటి ఓరన నాటబడిన ఆకువాడక కాక ఫలించి చెట్టుగా మనల్ని మార్చేయగలడు. ఆయన కృప ఎంతో గొప్పది. అయితే చేయిందంతా సఫలం చేసేవాడు. ఎండిన ఎముకలు గల మరి లోయలో నుంచి అక్కడ నిరీక్షణ ఆధారంగా అక్కడ ఫలభరితంగా చేసేయగలడు. మరి కానాని విందులో ఉట్టి నీళ్లే అయ్యి సామాన్యులే వాళ్ళు చెప్పింది చేసినట్టుగానే నీళ్లు దింపారు. అది ఎంత అద్భుతమైన ద్రాక్షారసంగా ఫస్ట్ మిరకల్ చూస్తాం మనం. ప్రభు మన జీవితంలో సామాన్యమైన అనుభవాల్ని అద్భుతాలుగా చేసే దేవుడు, పేరు పెట్టి పిలిచే దేవుడు. మరి 18 సంవత్సరాలు మరి నడుము వంగిపోయిన వాడిని ఆయనే పిలిచి బాగు చేశాడు. తర్వాత 38 ఏళ్ళు ఉన్నవాడు స్వస్థపడవచ్చున్నావని పిలిచి పలికాడు. ఇంకేం చెప్పడు, ఇకను నీవు పాపం చేయొద్దు, నువ్వు నమ్మకంగా ఉండమని కూడా మరి చెప్పడం అవుతుంది. అయితే మనం దేవుని వైపు చూస్తూ మనం ఇకను పాపం చేయకుండా మరి మంచిగా మేలు పొందిన తర్వాత మరింత కృతజ్ఞతతో దేవుని మనం ఆరాధించుకోవడానికి ఇష్టపడాలి. మరి ఇంకొక మాట ఉంది, యెషయా 42:7 గుడ్డివారి కన్నులు తెరచుటకును చీకట్లో నివసించే వారికి విడుదల ఇస్తానికి నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. ప్రభు మనకొచ్చి ఆయన పిలిచే దేవుడు, చేయి పట్టుకునే దేవుడు, కాపాడే దేవుడు, నిబంధనగా అన్యజనులకు వెలుగుగా ఉంచడానికి ఏర్పరచుకునే దేవుడు అండి. మన వెలుగు సంబంధులుగా ఉన్నామా, ఆరిపోయిన వారిగా ఉన్నామా, మన సేవకు పిలువబడిన వారిగా వచ్చామా, మన పిలుపు నిశ్చయంగా ఉందా, మన పిలిచి కుడిచే పట్టుకుని పురుగు వంటి యాకోబు నువ్వు నేను తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు మనతో ఉన్నాడండి. మరి ఆయన నామంలో మరి మరి దేవుడు మనకి ఎన్నో అద్భుతాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. అయితే మరి ఒక జైలర్ అటండి భార్య అని చెప్పాడంట, ఆ జైల్లోకి అస్సలు రావద్దు, నువ్వు వచ్చావంటే అక్కడ లోపల వాళ్ళందరూ భయంకరమైన మరి నేరస్తులు, నువ్వు జాగ్రత్త పడని చెప్తే ఆవిడ పొరపాటుగా ఒకసారి లోనికి ఎంటర్ అయితే అక్కడ చాలా భయంకరమైన మనుషులు చూసిందట. ఒకళ్ళు గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, దొంగలు వీళ్ళందరూ చూశాక వాళ్ళ మీద జాలిపడి ప్రభు గురించి చెప్పి తర్వాత తను వేలి అంటే గుడ్డి వాళ్ళు చదివే భాష నేర్చుకొని అక్కడ ఉండే గుడ్డోళ్ళు ఉంటే వాళ్ళకి నేర్పిందంట, కుంటి వాళ్ళని ఆదరించిందంట, ప్రభు గురించి చెప్పిందట. రోజు వెళ్ళి వాళ్ళకి బోధ చెప్తూ వాళ్ళని ప్రేమిస్తూ వచ్చేదట. సడన్గా ఒకరోజు ఆవిడ రాపోయేటడికి ఏంటి రాలేదని కనుక్కుంటే ఆవిడ సడన్గా చనిపోయిందట. అప్పుడు జైలర్ని అడిగారంట, అమ్మో అమ్మగారు నన్ను చాలా బాగా ప్రేమ చూశారు, మమ్మల్ని ఆవిడని చూడాలి, ఆమె సమాధి దగ్గరికి రావాలి అని చెప్పంటే మీరు జైలుని అనుమతి ఉండదు అంటే మేము మళ్ళీ తిరిగి ఎక్కడికి పారిపోమమ్మా, తప్పకుండా వచ్చేస్తామని చెప్పి బతులాడి
మాట్లాడుకుంటే అందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి చూసి ఏడ్చి వచ్చారట. అందరూ ప్రభు నమ్ముకున్నారటండి. అదొక చరిత్రగా మారిపోయిందట. ఆవిడ పేరు క్యాథరిన్. నిజమేనండి, ఒక్క వ్యక్తి ప్రేమ వల్ల ఎంతమంది ప్రభావితం అయ్యారు, దొంగలు మారిపోయారు, అభాగ్యులు ఆదరించబడ్డారు. మన జీవితాల్లో కూడా చీకట్లో నుంచి వెలుగులోకి తేవడానికి, మనం వెలిగించబడి ఇతరులను వెలుగులోకి తేవడానికి చూసుకోవాలి. మరి ఇంకొక అనుభవంలో గమనిస్తున్నట్టండి, పోటీ కుస్తీ చేసే ప్రాంతంలో ఒకళ్ళొకళ్ళు పోటీ కుస్తీగా చేసుకుంటూ ఒకడు ఇంకొకడు చంపేదాకా చేస్తారటండి. అది అందరూ చుట్టుపడి ఆ రూమ్లో ఆనందిస్తూ ఉంటారట. అదేంటో పైశాచిక ఆనందం. అలా చేసేటప్పటికి ఒక దైవజనుడు వెళ్ళి మధ్యలోకి వెళ్ళిపోయి, బాబు ఇది మంచి ఆట కాదు, ఆపండి ఆపండి అని గట్టి కేకేసి ఎవడరా నువ్వు అని తోసేశారట. తర్వాత కత్తి ఉంటే కత్తితో చేయి నరికేశారట. రక్తం కారుతూనే, వద్దయ్యా ఇది మంచిది కాదు, మనిషి ప్రాణం పోతే ఇది మంచి అలవాటు కాదని బాగా ఏడుస్తూ వెంటబడ్డాడంటే రక్తం కారుతూనే ఉన్నప్పుడు వాళ్ళు అదే కత్తితోటి మళ్ళీ పొడిచి చంపేసి మెడ కోసేశారట. రక్తపు మడుగులో ఉండి చనిపోయాడు. అక్కడ అందరూ నిశ్చేష్లైపోయి అక్కడ ఆట ఆపేసేసారట. ఇంకా జీవితంలో ఆ ఆట రూమ్లో ఆడలేదంటండి. ఇంకా అదే లాస్ట్. అందరూ కూడా మరి అంత త్యాగం చేసిన ఆయన ప్రేమను గ్రహించి ప్రభువుని నమ్మటం జరిగింది. ఒక్కళ్ళ త్యాగం ఎంతమందిని ప్రభువులో నడిపిస్తుందో. యేసు నామము అది ఎంత గొప్పదండి. అని నామముల కంటే పైనామము యేసు నామము. ఆయన నామంలో సేవ చేసేవారిని, ఆయన పిలిచి భారం ఇచ్చే వాళ్ళని ప్రభు ప్రేమ బలవంతం చేస్తూ సేవ చేసే బిడ్డలకి ఆయన తోడుగా ఉంటాడు. ఆయన నిజంగానండి, మరి ఆయన కృప ఎంతో గొప్పది. మనము చీకట్లో నుంచి వెలుగులోనికి మనం పిలిచినటువంటి దేవుని యొక్క ఆ ప్రేమను మనం చూసుకోవాలి. మోషే ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. మరి దేవుడు కూడా ఒక్కొక్కరిని కూడా ఎలా పిలుచుకుంటాడో అని చెప్పడానికి నాకు ఎంతో ఇష్టమైన రెఫరెన్స్ అండి. నిర్గమాకాండం 31:1. మోషే ఇల్లు మరి మరి అదే ప్రత్యక్ష గుడారం కట్టడానికి కొలతలు ఇచ్చినప్పుడు అటండి, బెసలేలు అనే ఆయన్ని పిలిచి సమస్త విధమైన పనులు చేయటకు జ్ఞాన విద్యా వివేకము సమస్తమైన పనులు నేర్పును కలుగునట్లు ఆత్మపూర్ణులుగా చేసేటండి. నిజంగా ప్రభు ఎన్నుకునే వాళ్ళని ఆత్మపూర్ణులుగా చేస్తూ వాళ్ళకి ఎంత చక్కటి నైపుణ్యం ఇచ్చేటట్టండి. అది రత్నాలు పొదగటం, బంగారు పనులు చేయడం, చెక్క పని చేయడం, అన్నిట్లో ప్రావీణ్యత వచ్చి ఆ బెస్లేలను ఆ ప్రావీణ్యత దేవుడు ఆత్మపూర్ణుడిగా చేసి అంత సమర్థత ఇచ్చారండి. నిజంగా మనం ఆశ్చర్యపడతాం. కొంత ఎంత ప్రసంగాలు ఎంత మంచి చేస్తుంటారండి. వాళ్ళకి ఎటువంటి జ్ఞానం ప్రభు ఇచ్చాడో చూసారా. మనల్ని కూడా మనం అందుబాటులో ఉన్నప్పుడు, ఆయన్ని అప్పగించుకున్నప్పుడు మనల్ని కూడా పరిపూర్ణ జ్ఞానవంతులుగా చేసి ప్రభు తప్పకుండా వాడుకుంటాడండి. ఆత్మతో నింపుతాడు. ఆయన మన పిలిచే దేవుడు. రత్నాలు, బంగారు పళ్ళు, మరి 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 గోత్రంలో మరి ఆయన బెస్లేని పిలిచి చేయించుకున్న రీతిగా మనల్ని కూడా వాడుకుంటాడనే నిరీక్షణతో ప్రభువుకి హత్తుకొని జీవిద్దాం. మరి ఎంతో చక్కటి పాట ఉంది. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు. నిజంగాండి, చీకట్లో నుంచి మన వెలుగులను తీసి ఆయన మన దీపాన్ని వెలిగించేవాడు, పిలిచేవాడు. మనం ఆ వెలుగులో ఇతరులను మనం పేరు పెట్టి పిలిచి స్వస్థపరిచేవాడు, పిలిచి అన్ని జనులకు వెలుగుగా ఉంచేవాడు. తర్వాత మరి ప్రత్యక్ష గుడారంలో సమర్థులుగా చేసే దేవుడు. తర్వాత చిత్రమైన పనులు చేయడానికి మనం అప్పగించుకునేవాడు. మరి ఆ రకంగా అద్భుతాలు చేస్తూ మనల్ని ఆదుకునే దేవుడని నమ్ముకుని ప్రభు వైపు చూద్దాం. ప్రభు కృపలో ఆయన మనకు పిలిచినటువంటి పిలుపుకు తగిన రీతిగా మరి అంగీకరించి అందుబాటులో ఉండి ఆయన కొరకు నమ్మకమైన సేవ చేసి ప్రతిభతో మరి గుర్తింపుతో ఆయన సేవించి నిత్యత్వంకి మనం ప్రభు చేయి పట్టుకుని నడుద్దాం. అటువంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.